ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పీకర్ గారిని దూషించిన విధానం ప్రతి ఒక్కరూ కూడా చూసిన విషయాలు దాఖలాలు అయినాయి. ఎందుకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆయన హోదా మాజీ మంత్రులకు ఏ విధంగా స్పీకర్తో మనం ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలనే ఆలోచన లేకుండా స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి అంటే మీరు అని కాకుండా నువ్వు అని ఏకవచనంతో మాట్లాడుకుంటూ సభా మర్యాదలను పాటించకుండా ఎంతో సౌమ్యుడు. నిజంగా చెప్పాలంటే ఒక దళితుడిగా ఆ సీటు పైన కూర్చున్నప్పటికీ కూడా ఆయన ఎంత మర్యాదపూర్వకంగా ఉంటారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈ విషయాన్ని గమనించే ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీకర్ని చేయాలనే ఉద్దేశంతో వారిని కుర్చీ పైన కూర్చోబెట్టడం జరిగింది. వారు అందరికీ అంటే కేవలం కాంగ్రెస్ పార్టీకే కాదు, ఇతర పార్టీల వాళ్ళు ఎవరు పోయినా కూడా అంతే మర్యాదగా ఉంటూ ఫండింగ్లో కూడా ఎలాంటి విషయాలలో కూడా ఏ ఇబ్బంది లేకుండా సీఎం గారు అందరినీ ఒకే దృష్టి పైన చూస్తున్నప్పటికీ కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము చాలా ఇబ్బంది పెడుతూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో దిగిపోవాలనే ఒక స్క్రిప్ట్తో ముందుకు రావడం జరుగుతోంది. నిన్న మేము ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ధర్నాలు చేసినా ఏది చేసినా కూడా ఎవరిని అడ్డుకోకుండా ప్రజాస్వామ్య రూపంలో అందరినీ కూడా ముందుకు సాగే విధంగా చూస్తున్నందుకు ప్రత్యేకంగా మన రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా చక్కగా వ్యవహరించాలి. లేకపోతే ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుతుంది. ఎక్కడ ఎమ్మెల్యేలు మినిస్టర్లు తిరిగినా కూడా వారిని ఇలాంటి దూషణలు చేస్తూ ఎవరైతే స్పీకర్ గారిని దూషిస్తున్నారో ఖచ్చితంగా వారందరినీ అడ్డుకుంటామని తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు చెప్పినా కూడా మేము ఎట్టి పరిస్థితిలో ఊరుకోబోము. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మాకు ధర్నాలు చేయమని నిరసనలు తెలపమని తెలుపుతుందో ఆ రకంగా మేమందరం కూడా ముక్త కంఠంతో నిరసనలు తెలుపుతూ ముందుకు సాగుతామని మాకు ఈ ప్రాంతంలో ఉప్పల్ ప్రాంతంలో ఎన్నో ఫండ్స్ ఇచ్చి మా ఉప్పల్ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తున్నారు సీఎం గారు. సో వారికి ప్రత్యేకంగా ఈ తరపున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ దళితులు అయినప్పటికీ కూడా ఎవరు కూడా దళితుల్ని దూషించొద్దు అనేది మీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మీ ప్రసారాల ద్వారా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా రాష్ట్రం చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది.